వాస్తు బాగుంటే ఇంటి యజమాని బాగుంటారు, కుటుంబ సభ్యులు బాగుంటారు, ఆర్థిక ఇబ్బందులు రావు, అందరికీ ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా జీవిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు చికాకులు తలెత్తుతుంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి వాస్తు లోపం ఏమైనా ఉంటుందేమో అని చూపించుకుందాము అని చాలా మంది వాస్తు నిపుణుల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. అలాగే చాలా మంది ఇంట్లో వాష్ బేసిన్లు ఎన్ని పడితే అన్ని పెట్టేస్తుంటారు. అసలు ఇంట్లో వాష్ బేసిన్స్ వాస్తు ప్రకారం ఎన్ని ఉండాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఒక ఇంట్లో ఎన్ని వాష్ బేసిన్స్ అయినా ఉండొచ్చు. సరి సంఖ్య అని, బేసి సంఖ్య అని నియమాలేవి లేవు. ఎన్ని ఉన్నా ఎటువంటి దోషం ఉండదు. ప్రతి గదిలో కూడా వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు గోడలకు పెట్టుకోవాలి. తూర్పు పడమర గోడలకు పెట్టవద్దు. అలాగే ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ పెట్టుకుంటే మంచిది. చాలా మంది ముఖం కడుక్కుంటూ ఉమ్మేస్తూ ఉంటారు. సూర్యుడు ఉండే తూర్పు పడమర దిక్కుల వైపు ఉమ్ము వేయకూడదు. ఈశాన్యంలో వాష్ బేసిన్ ఉంటే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఉత్తరంలో ఉంటే ఆర్థిక లాభాలు కలుగుతాయి. తూర్పులో ఉంటే ఆరోగ్య సమస్యలు ఉండవు. నైరుతి మూల పెట్టకూడదు. దీని వల్ల కష్టాలు, గొడవలు వస్తాయి. చాలా మంది డైనింగ్ టేబుల్ పక్కన వాష్ బేసిన్ ఏర్పాటు చేసుకుంటారు. డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ ఉత్తర లేదా తూర్పు గోడకు ఉండేలా చూసుకోవాలి. వాష్ బేసిన్, డైనింగ్ టేబుల్ ఒకే వరుసలో ఉండకుండా చూసుకోవడం మంచిది. వాష్ బేసిన్ కుళాయి నుండి నీరు నిరంతరం కారుతూ ఉండకూడదు. ఇలా నీరు వృధా కావడం వల్ల ఇంట్లోని ధనం అనవసరంగా ఖర్చవుతుందని వాస్తు చెప్తుంది. వాష్ బేసిన్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉన్న బేసిన్ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. వాష్ బేసిన్ పైన అద్దం ఏర్పాటు చేస్తే అది ఉత్తర లేదా తూర్పు గోడపై ఉండేలా చూసుకోండి. అద్దం పలిగి ఉండకూడదు. వాష్ బేసిన్ తప్పుడు దిశలో ఉంటే దాని కింద ఒక చిన్న ఇత్తడి పాత్రలో రాళ్ళు, ఉప్పుని ఉంచడం ద్వారా వాస్తు దోష ప్రభావం కొంతవరకు తగ్గుతుంది.